ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆ విష్ణువర్ధన్కి ఇలాంటివన్నీ చాలా చిన్న విషయాలు. వాడి అసలు ప్లాన్ ఏదో చాలా పెద్దగానే ఉంటుంది పిన్ని. ఇలాంటి వాటికే మనకి చాలా చికాగ్గా ఉంటుందమ్మా. ఇంకా నువ్వు ఊహిస్తున్నట్టు వాడు నిజంగా ఏదైనా పెద్ద పన్నాగం పనితే మన పరిస్థితి ఏంటమ్మా? దెబ్బకు మేఘన తుఫాన్లో చిక్కుకున్న ఓడల వరదలకు కొట్టుకుపోయే బ్యారేజీలా తయారవుతుందిరా దాని పరిస్థితి. సార్ అసలు మీ ఒరిజినల్ ప్లాన్ ఏంటి సార్? వాడు నన్ను దెబ్బ కొట్టాలంటే డైరెక్ట్గా నన్ను హింసించడు, నాకున్న బంధాలను హింసిస్తాడు. ఎందుకంటే మనిషికి ధైర్యాన్ని ఇచ్చేది, ధైర్యాన్ని పోగొట్టేది బంధమే. అవునరా, నిజంగా ఒక మనిషిని బాధ పెట్టాలంటే కొట్టాల్సింది ఆ శరీరం మీద కాదు, ఆ మనసు మీద. నా మనసుకి ఇదివరకున్న బంధం అమర్. ఆ బంధం మీద దెబ్బ కొట్టాడు. ఇప్పుడు మిగిలిన బంధం నా పిల్లలు. ఎస్, కరెక్ట్ రా. దాని పిల్లలు. డైరెక్ట్గా దాన్నే దెబ్బతీస్తే కొన్ని రోజుల్లో కోలుకుంటుంది. మొండిది కదా, అందుకే దాన్ని వంచగలిగే బంధం ఆ పిల్లలే. ఆల్రెడీ ఆ ఆడపిల్లని ఎత్తుకొస్తేనే కదా అప్పుడు నందుగాడు హైదరాబాదు నుంచి తీసుకొచ్చిన పెన్ డ్రైవ్ నాకు తెచ్చిచ్చాడు. సో ఇప్పుడు కూడా ఆ మేఘన వచ్చి నా కాళ్ళు పట్టుకోవాలంటే దాని రక్త సంబంధం జోలికే వెళ్ళాలి. ఆ పిల్లలిద్దరి ప్రాణాలు నా చేతిలో నలుగుతూ ఉంటే మేఘన పరుగు పరుగున నా కాళ్ళ దగ్గరకొస్తుంది. మనమిప్పుడు చెయ్యాల్సిన ప్లాన్ అదేరా. వాడు ఎలాంటి ప్లాన్ వేసినా నేను ఎదిరించడానికి రెడీగా ఉంటాను. ఒక చిన్న పక్షి కూడా తన పిల్లల్ని పాము నోటికి అందకుండా ఉంచడం కోసం తన గూటిని చిటారు కొమ్మల మీద పెడుతుంది. ఆ విష్ణువర్ధన్ లాంటి తోడేలు నోటికి నా పిల్లల్ని అందకుండా ఉంచడం కోసం నా జాగ్రత్తలో నేనుంటాను.
ఎస్ సింక్ అయింది. బస్సు బస్సు నువ్వు సూపర్. నేను ప్రీతినే ఇక్కడ ప్లాంట్ చేద్దాం అనుకున్నాను, కానీ వాడు తెలివిగా పసిగట్టేశాడు. అందుకే వాడికంటే కొంచెం హైలో ఆలోచించి మైక్రో క్యామ్ని వాడింట్లో సెట్ చేశాను. ఇంకా వాడు ఏం ప్లాన్ చేసినా మనకి తెలిసిపోతుంది. నాలాంటి వాడితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఆ విష్ణువర్ధన్కి ప్రూవ్ చేస్తాను. వాడు బయటున్నంతసేపు మేఘనని బెదిరిస్తూ డిస్టర్బ్ చేద్దాం అనుకుంటున్నాడు కదా. ఇప్పుడు వాడికే థ్రెట్ని ఫిక్స్ చేశాను. మేఘనని సేవ్ చేస్తాను. ఏంటమ్మా సడన్ గా ఇలా వచ్చావు? ఎందుకొచ్చావమ్మా? నీకు అల్లుడు గారికి ఏమైనా గొడవైందా? ఆయన గారు పంపించేశారా నిన్ను? ఆపండి! ఏంటిలా మాట్లాడుతున్నారు? కూతురు పుట్టింటికొస్తే ఏ తల్లిదండ్రులైనా ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా? నీకు మామూలుగా పెళ్ళయ్యుంటే మామూలు ప్రశ్నలే అడిగేవాళ్ళం తల్లి. కానీ నీది పెళ్లి కాని పెళ్లి. మామూలుగా పెళ్ళనేది అందరూ ఒప్పుకుంటే అవుతుంది, కానీ నీ పెళ్ళి నువ్వు అందరినీ బలవంతంగా ఒప్పిస్తే జరిగింది. పెళ్లి కొడుకైతే ఇప్పటికీ ఒప్పుకోలేదు. ఏంటి నన్ను దెప్పి పొడుస్తున్నారా? మాకంత ధైర్యం ఎక్కడదమ్మా? మాది దెప్పి పొడిపో, అర్ధింపో, బెదిరింపో మాకే తెలియని పరిస్థితిలో ఉన్నాం మేము. అది కాదు తల్లి, నువ్వు అల్లుడితో కలిసి రాకుండా ఒక్కదానివే వచ్చావు. అది కూడా కోపంగా ఉన్నావు. అందుకే ఇలా అడిగాం. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం మాకెప్పుడు ఉంటూనే ఉంటుంది. ఇప్పుడేం జరుగుంటుందోనన్న భయం కూడా మాకుంది. అమ్మా ప్రతిమ, అక్కడ ఏం జరిగిందో చెప్పకపోయినా పర్వాలేదు. మేమేం చేయాలో మాత్రం చెప్పు చాలు. అవునమ్మా, ఏదైనా చెయ్యాలని చెప్తే మేము ప్రిపేర్డ్గా ఉంటాము. అక్కర్లేదు, మీరేం చెయ్యక్కర్లేదు. ఎక్కడ ఏం జరిగినా ఇక్కడ మాత్రం మీ కూతురు సంతోషంగా ఉండబోతుంది. అంటే అంటే అల్లుడు గారు ఇక్కడికి వస్తున్నారా? మేఘన వస్తుంది. ఏంటి? మేఘనానా ఇక్కడికి వస్తుందా? వస్తుంది. ఎలా? ఎందుకు? నేను రప్పిస్తున్నాను. నువ్వా? హ్మ్. అదేంటమ్మా, నీ సవతిని నువ్వే రప్పించుకోవడం ఏంటి? వద్దమ్మా, మా మాట విను. శత్రువుని ఇంటికి పిలిపించడం అంటే కొరివితో తలగొక్కోవడమే. ఆ శత్రువు తల తిరిగిపోయేలా చేయడానికే ఇక్కడికి రమ్మంటున్నాను. హలో, అరుణ్ కన్సల్టెన్సీ. ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నిన్న సులోచన గారింటికి, అదే రామ్మోహన్ రావు గారింటికి ఓ వంట మనిషిని పంపించారు కదా? అవునమ్మా. ఆ వంట మనిషి వంటలు బాగా చేసిందని ఆవిడ మా వాళ్ళకి చెప్పారంట. ఈరోజు ఆవిడ్ని మా ఇంటికి పంపించండి, మాకు వంటలు చేసి పెడుతుంది. ఆవిడ కుదరదమ్మా, ఆవిడ చేయదు. అదేంటి అలా అంటారు? ఆవిడ పనికి రాదంటే మీరెలా ఒప్పుకుంటారు? మీరేం చేస్తారో నాకు తెలీదు. మాకు ఆ అమ్మాయే కావాలి, పిలిపించండి. లేదంటే మీ ఆఫీసు ఉండదు, మీరు ఉండరు. వదిలేమ్మా, వద్దు. చిన్న విషయాలకే అంత పెద్ద పెద్ద నిర్ణయాలు ఎందుకు? నేను ఏదో విధంగా ఆవిడ కాళ్ళు పట్టుకొని అయినా మీ దగ్గర పంపిస్తాను. దాట్స్ గుడ్. ఇది ఎక్కడ గోలరా బాబు? వస్తుంది, వంట చేస్తుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజమేనా? మేఘన వంటలు చేస్తుందా? ఏ, మీకు జాలి కలుగుతుందా? బాధ కలుగుతోంది. బాధ? మీకేం రావాలో నేను చెప్తాను. అదే మీకు రావాల్సిన ఎక్స్ప్రెషన్. ఓకే? పిన్ని, పిన్ని, నేను పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కించొస్తాను. సరేనమ్మా. బాయ్ నిత్య. బాయ్ ఆది. బాయ్ అమ్మా.
ఊహించలేదమ్మా నీవు లేని లోకంలో నేనుండలేనమ్మా ఇది వరమా శాపమా కబలించే కాలమా ఓ చిలకమ్మా విష్ణువర్ధన్, మేఘన కోసం నువ్వేమేం ప్లాన్లు చేయబోతున్నావు? నీ కోసం పనిచేస్తున్న ఆ లేడీ ఎవరో తెలుస్తుంది, త్వరలో తెలుస్తుంది. హా. బాసు ఏంట్రా? ఇలా రా. హలో సార్, ఎరా, ఎక్కడున్నారు? మేము ఇక్కడే మీరు చెప్పిన రోడ్లోనే వెయిట్ చేస్తున్నాం సార్. వెయిట్ చేయటం కాదురా, అనుకున్న పని పూర్తి చేయాలి. బాసు అనుకున్న పని అంటున్నారు, అంటే ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అయ్యుండొచ్చు. మీరేం టెన్షన్ పడకండి సార్. పిల్లలు రావడంతోనే మేము వెళ్ళి తీసుకొచ్చేస్తాం సార్. రే, అది మీరనుకున్నంత ఈజీ కాదు. బిజీగా ఉన్న ఆ రోడ్లో జనాలు ఎక్కువగా తిరిగే ఈ టైంలో మనం అనుకున్న పని పూర్తి చేయటం చాలా కష్టం. ఏం చేసినా స్కూలు బస్సు వచ్చేలోపే చెయ్యాలని గుర్తుంచుకోండి. గురు, వాడేదో పెద్ద ప్లాన్ వేసినట్టున్నాడు. స్కూల్ బస్సు, స్కూల్ పిల్లలు అంటున్నాడు. నిత్య వాళ్ళు ఇప్పుడే స్కూల్కి వెళ్ళారు. వాళ్ళ బస్ కాసేపట్లో వస్తుంది. అంటే ఒకవేళ వాడు నిత్యని ఆదిత్యని టార్గెట్ చేశాడా? గురు, నువ్వు అలాగే మానిటర్ చేస్తూ ఉండు. అలాగే బాసు. ఓకే, రేయ్, పిల్లలతో పాటు వాళ్ళమ్మ కూడా ఉంది కదా. అదే ఇప్పుడు ఏం చేద్దాం? అవన్నీ తోసేసి పిల్లల్ని తీసుకెళ్ళిపోదామా? దొరికిపోతామేమోరా. పోనీ సార్కి ఫోన్ చేసి ఏం చేయాలో అడుగుదామా?
బండ బూతులు తిడతాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? హలో. ఏమ్మా అడ్రస్ వచ్చిందా? వచ్చిందండి. వాళ్ళ ఇంటికి వంట మనిషి కావాలంట, వెళతావా? కొంచెం ఎక్కువ రోజులుండే పనేమీ దొరకలేదా అండి? ఇంకా లేదమ్మా, నేను ట్రై చేస్తున్నాను, దొరకగానే చెప్తాను. కానీ అప్పటి వరకు నువ్వు ఖాళీగా ఉండటం నీకే లాస్ కదా, అందుకే ఈ చిన్న చిన్న పనులు చేస్తూ ఉండు. అయ్యో, తప్పకుండా చేస్తానండి. అయితే వెంటనే బయలుదేరి ఆ అడ్రస్కి వెళ్ళమ్మా. వెంటనేనా? ఏమ్మా, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదండి, వెళ్తాను. సరేనమ్మా, ఉంటాను. ఏంటమ్మా, పనికెళ్ళాలా? అవును, ఒక చోట వంటలు చేసి పెట్టాలంట. కానీ ఆ అడ్రస్ అరగంట డిస్టెన్స్లో ఉన్నట్టు మ్యాప్లో చూపిస్తుంది. నువ్వు వెళ్ళమ్మా. మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళగలను? జాగ్రత్త నిత్య. బాయ్ అమ్మా. బాయ్. బాయ్ అమ్మా. నువ్వు నిదానంగా వాళ్ళ పక్కకి వెళ్ళి వ్యాన్ ఆపు. నేను చకచక దిగి వాళ్ళని వ్యాన్లోకి లాగుతాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.